ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఎవరికైనా కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేకపోతే యూజువల్గా రేడియేషన్ అనేటప్పటికి చాలామంది భయపడుతూ ఉంటారు. అదొక కరెంట్ షాక్ అను, లేకపోతే ఇంకా వాటి మీద బోల్డెన్ని భ్రమలు అనేది కూడా చాలా వరకు పెట్టుకొని ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి కూడా చాలామంది జంకుతూ మరి అయితే రాకుండా మరి వాళ్ళకున్న వ్యాధిని కూడా ముదిరేలా చేసుకుంటున్నారు. అసలు ఇలాంటివన్నీ కూడా కేవలం భ్రమలు మాత్రమే అని కూడా మనకు అర్థమవుతుంది. మరి దీని గురించి ఇంకా మనకు క్లియర్గా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా డాక్టర్ చిన్నబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన రేడియేషన్ ఆంకాలజిస్ట్ అనమాట. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను చెప్పాను కదా సార్ ఇంట్రడక్షన్లో ఏంటంటే ఈ రేడియేషన్ అనేటప్పటికీ అరే అదొక పెద్ద కరెంట్ షాకు, అరే దానిలో పోకూడదు అని చెప్పేసి ఎవరికైనా వ్యాధి ఉన్న వాళ్ళు భయపడుతూ మరి రాకుండానే ఆ భ్రమల వల్ల ఆ వ్యాధిని కూడా ఎక్కువ ఎలా చేసేసుకుంటున్నారు. అసలు ఎందుకు, రీజన్ ఏంటి, అసలు అసలు రేడియేషన్ అంటే ఏంటి? యా సో ఇట్స్ అ వెరీ కామన్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకేనా, డైలీ ఎవ్రీడే ఏంటంటే ఓపీడీలో మెనీ పేషెంట్స్ ఇదంటే వస్తూ ఉంటారు. ఇదంటే రేడియేషన్ అనగానే భయపడిపోతారు అనమాట. అంటే ఇది వివిధ లాంగ్వేజెస్లో ఇదంటే వేరే రకంగా పిలుస్తారు. కొంతమంది కరెంట్ షాక్ అంటారు, కొంతమంది షాక్ అంటారు, కొంతమంది హిందీలో షార్ట్ అంటారు. తర్వాత ఇదంటే ఇవన్నీ రకరకాల పలు రకాలైనటువంటి నేమ్స్ అనేటువంటి వాడుక భాషలో నేమ్స్ అనేటువంటి పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ రేడియేషన్ అంటే ఏంటి అంటే, సో ఇట్స్ ఏదంటే మనం ట్రీట్మెంట్ కోసం ఉపయోగించేటువంటి రేడియేషన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. సో ఈ రేడియేషన్ అనేటువంటిది ఒక చిన్నప్పుడు మనం ఏంటంటే ఒక 6th నుంచి 10th క్లాస్ మధ్యలో చదువుకొని ఉంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి. సో అదంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని అసలు జస్ట్ ఒక అదంటే చూస్తే ఎవరైనా కూడాను సో అదంటే దే విల్ గెట్ టు నో అది ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, ఎందుకు ఇదంటే ఇది. సో ఇది ఒక స్పెక్ట్రమ్ అనుకోండి, 0 నుంచి ఒక 100 వరకు ఒక స్పెక్ట్రమ్లో. ఓకేనా, కరెక్ట్గా మధ్యలో వచ్చేసి విజిబుల్ లైట్ ఉంటుంది. సో మన విజిబుల్ లైట్ మనకు రోజు కనపడేటువంటిది ఏంటి, ఇంద్రధనుసు జిఆర్ ఉంటుంది. ఓకేనా, సో దానికి ఇంకొక ఎండ్ 0 సైడ్ ఎండ్లో రేడియో వేవ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ రేడియో వేవ్స్ తర్వాత కొన్ని ఇదేంటి మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, సో ఇదేంటి ఇవి మధ్యలో ఉంటాయన్నమాట. కానీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే విజువల్ లైట్ ఓకే 50 అనుకుంటే 50 నుంచి ఒక 100కి మధ్యలో ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్కి వెళ్తున్న కొద్దీ యువి రేస్, దాని తర్వాత ఎక్స్ రేస్, దాని తర్వాత గామా రేస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకటే స్పెక్ట్రమ్. ఓకేనా, ఏంటి ఇదంటే వీటి యొక్క అదంటే ప్యాటర్న్ ఆఫ్ స్ప్రెడ్ అనేటువంటిది ఇట్స్ అ వేవ్ ప్యాటర్న్లో ఉంటుంది అనేటువంటిది. సో ఇదేంటి వీటిని ఇదేంటి ఏ రకంగా ఇదంటే 0 to 100 స్పెక్ట్రమ్ అని మనం ఏది అనుకుంటున్నామో అది ఎలా ఇదేంటి అయ్యిందంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఇదంటే యాంప్లిట్యూడ్ అనమాట. యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ డిపాజిషన్. సో ఇదంటే మనం ఇదంటే ఫర్ సపోజ్ రేడియో వేవ్స్ ఇదంటే 0 దగ్గర ఉన్నాయి, వాటికి యాంప్లిట్యూడ్ చాలా ఎక్కువ. సో ఇదంటే ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఢిల్లీలో రిలీజ్ చేశారు అంటే కనుక ఈవెన్ మనం కన్యాకుమారిలో వినొచ్చు, శ్రీనగర్లో కూడా వినొచ్చు, సేమ్ థింగ్. సో ఇదేంటంటే వాటి యాంప్లిట్యూడ్ ఎక్కువ కాబట్టి సో ఈవెన్ మౌంటైన్స్ని క్రాస్ చేస్తుంది, ఇదేంటి వెళ్తుంది, ఇదేంటే తీసుకుంటుంది. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ. సో అదేంటి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏంటంటే ఒక వేవ్ ప్యాటర్న్లో 2 ఓకేనా ఎలివేషన్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ లాగా అనుకోండి. సో అదంటే ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ. కానీ అది ఆ 0 నుంచి కిందికి వస్తున్న కొద్దీ 100 వరకు అంటే వస్తున్న కొద్దీ ఈ యాంప్లిట్యూడ్ చాలా చాలా తగ్గిపోతుంది, బట్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈవెన్ ఎనర్జీ డిపాజిట్ చేసేటువంటి క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో అందుకని ఈ ఎండ్లో ఉన్నటువంటివి ఎక్స్రే కావచ్చు, గామా రేస్ కావచ్చు, ఇవి ఇదేంటి ఏదైనా ఒక మ్యాటర్ ఓకేనా అంటే లైవ్ మ్యాటర్ కావచ్చు, ఆ లైవ్ మ్యాటర్లో ఇదేంటి డిపాజిట్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది హౌ ఇదేంటి ఈ రేడియేషన్ పర్సే ఇది ఎక్స్రే ఇది గామా రే అనేటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది ఇదేంటి 19th century నుంచి 20th centuryలో సో మచ్ ఆఫ్ రీసెర్చ్ జరిగి ఐడెంటిఫికేషన్ అయినవి. ఫస్ట్ రేడియేషన్ ఇదేంటి కొనాల్ రాయంజన్ అనేటువంటి సైంటిస్ట్ ఓకేనా తన ఎక్స్పెరిమెంట్స్లో ఇదేంటి కనుక్కోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, 1895. సో 1895లో ఏంటంటే అప్పుడు ఆయనకు దానికి ఏం పెట్టాలో దాని పేరేంటో కూడా తెలియదు. సో అందుకనే ఎక్స్రే అన్నారు. ఓకే, సో ఇదంటే స్టిల్ అదే అలాగే ఎక్స్రేగా కన్వర్ట్ అనే వాడుకలోకి వచ్చేసింది అనమాట.
ఈ డోంట్ నో అనమాట సమ్ ఎక్స్రే అనేటువంటిది. దాని తర్వాత అది కనుక్కున్న తర్వాత ఇమీడియట్గానే అంతకు ముందు వరకు అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ. సో అంటే వెరీ రాడికల్ సర్జరీస్ ఉండేటివి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు బ్రెస్ట్ వస్తే ఈవెన్ చెస్ట్ వాల్తో సహా తీసేసేటువంటి వాళ్ళు. ఓకేనా. అంటే చెస్ట్ వాల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ బ్రెస్ట్కి ప్రిజర్వ్ చేస్తున్నాం కదా. సో అప్పుడు బ్రెస్ట్ తీయటమే కాదు, చెస్ట్ వాల్ రిబ్స్తో సహా, రిబ్స్ దాని కింద ఉన్నటువంటి మజిల్స్తో సహా సచ్ ఏంటంటే అడ్వాన్స్ ఏంటంటే ఏమంటారు రాడికల్ సర్జరీస్ ఉండేవి అనమాట. తర్వాత అదేంటి 1896లో ద ఫస్ట్ పేషెంట్ రేడియేషన్ నుంచి ఇదేంటి ఎక్స్రేస్ పెట్టి ఒక క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేయడం జరిగింది 1896. అలా జరుగుతున్నటువంటి ఆ ఎక్స్రేస్ అదంటే అప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది కదా. అట్ ద ప్యారలల్ వే ఈవెన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని కూడాను ఐడెంటిఫికేషన్ జరగడం జరిగింది. సో ఎవరు ఇదేంటి మీ అందరూ చదువుకునే ఉంటారు చిన్నప్పుడు ఇదేంటి మెరీ క్యూరీ, పెరీ క్యూరీ ఇదేంటి వీళ్ళందరి గురించి. సో వీళ్ళు ఇదేంటి ఫ్రాన్స్లో సో ఫస్ట్ సైంటిస్టులు వీళ్ళు ఇదేంటి రేడియంని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. రేడియం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇదేంటి ట్యూమర్లో డైరెక్ట్గా గుచ్చడం జరిగింది. ఓకే. సో కామన్గా వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్స్, ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఈవెన్ ఓరోఫారింగ్స్, ఓకేనా, నెసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, ఓకేనా, హైపోఫారింజల్ ట్యూమర్స్ వీటన్నిటిలో డైరెక్ట్గా ఆ ట్యూమర్స్లోకి ఇదేంటి ఈ రేడియం ఇదేంటి మెటీరియల్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇదేంటి అవి రిగ్రెస్ అవ్వడం చూశారు సైంటిస్ట్. సో దట్ ఇదేంటి అప్పుడు ఇదేంటి దీంట్లో ఉన్నటువంటి రేస్ సమ్ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఉపయోగపడుతున్నాయి సో అనేటువంటి విషయం అప్పుడు తెలుసుకొని దెన్ ఇదేంటి రేడియేషన్ మీద ఉన్నటువంటి రీసెర్చ్, ఓకేనా, అది థెరపటిక్ పర్పస్లో రీసెర్చ్ అనేటువంటిది ఆ విధంగా స్టార్ట్ చేశారన్నమాట. సో ఇదేంటి ఈ రీసెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకే. సో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ టైంలో ఓకేనా వీటి యొక్క ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేశారు. సో ఇదేంటి ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఇదేంటి క్యాన్సర్ సెల్కి చంపడానికి కావాల్సినటువంటి ఎనర్జీ రావాలంటే ఎక్కువసేపు పెట్టవలసి వచ్చేది. ఓకే. రేడియేషన్. సో అదంటే ఎక్కువసేపు ఒకటి పెట్టవలసి వచ్చేది. రెండోటువంటిది అంటే ఆ సమయంలో ఇప్పుడు జనరల్గా అదేంటి ఒక ట్యూమర్ అనుకోండి, ఆ ట్యూమర్ అనేటువంటి స్ప్రెడ్ అయ్యే విధానం అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బ్రెస్ట్ అనేటువంటిలో లంప్ ఫామ్ అయ్యాక అది యాక్సిల్లాకి పోతుంది, నోడ్స్కి పోతుంది, లింఫ్ నోడ్స్ అంటారు, యాక్సిలర్ లింఫ్ నోడ్స్. దాని తర్వాత సర్వైకల్ లింఫ్ నోడ్స్కి రావడం జరుగుతుంది, తర్వాత స్ప్రెడ్ అవ్వడం. సో ఇట్లా ఒక అంటే ఈ ప్రతి క్యాన్సర్ ఇలా పాకదు, కానీ ఇదేంటి కొన్ని క్యాన్సర్స్కి మాత్రం ఇదేంటి ఇట్లా వే ఆఫ్ ఇదేంటి పాకడం అనేటువంటిది ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్. సో ట్యూమర్ ఇంత సైజ్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ లింఫ్ నోడల్ ఇన్వాల్వ్మెంట్ ఇంత ఉంటుంది. సో కాబట్టి అప్పుడు రేడియేషన్ ఏంటి ఇదేంటి ఈవెన్ ఆ లింఫ్ నోడల్ పోర్టల్ని కూడాను ఈ రేడియేషన్ చేయాలి. సో కాబట్టి ఈవెన్ దో స్మాల్ ట్యూమర్ 2x2 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నప్పటికీ ఆ లింఫ్ నోడల్ ఏరియాకి కూడా పెట్టాలి. సో అందుకని ఏం చేశారంటే కనుక అప్పుడు ఇంకా స్టిల్ ఇదేంటి క్లియర్ కట్ ఇదంటే ఎవిడెన్స్ లేదు. సో ఇదేంటి ఈ స్టేజ్లో ఉంటే ఇంత పాకుతుందా ఏంటి అంటే సో దట్ ఇదంటే ఆ ఎవిడెన్స్ డెవలప్ అవుతున్నటువంటి రోజులు అవి. సో ఏంటి పెద్ద పెద్ద ఫీల్డ్స్ ఆఫ్ రేడియేషన్ పెట్టేవాళ్ళు. ఓకే. ఎదర్ స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ సో ఆ ఫీల్డ్స్ పెట్టేసి రేడియేషన్ చేసేవాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ ఎలాగో చచ్చిపోయేది. ఓకే. దట్స్ అదేంటి వాంటెడ్ ఇష్యూ. కానీ అన్నెసెసరీ నార్మల్ టిష్యూ, సో మచ్ ఆఫ్ నార్మల్ టిష్యూ అనేటువంటిది ఇరిడియేట్ అయిపోయేది. అంటే పాతకాలం కంపేర్ చేస్తే అవి ఈ విధంగా డెవలప్ అయ్యాయి అనమాట. అంటే అక్కడ మెయిన్ పార్ట్ లోనే కాకుండా మిగతా పార్ట్స్ లో కూడా కొంచెం రేడియేషన్ ఎఫెక్ట్ ఉండేది. సో దట్ ఇదంటే రేడియేషన్ తో వచ్చేటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇది అక్యూట్ అండ్ క్రానిక్ అని. సో దట్ ఇదంటే క్రానిక్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇదంతా 135 years ఆఫ్ రీసెర్చ్. సో ఇదంటే దాని తర్వాత ఇదేంటి ఈ రీసెర్చ్లో అట్ ద సేమ్ టైం ఇదేంటి మనం ఎలా ఫీల్డ్స్ని తగ్గించాలి, తర్వాత ట్యూబర్ని మాత్రమే ఎలా ఇరిడియేట్ చేయాలి. సో వీటిలో జరిగినటువంటి సో మచ్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత అట్ ద సేమ్ టైం ట్యూమర్ యొక్క బయాలజీని కూడా కనుక్కోవడం జరిగింది. ఓకేనా. సో ఇదేంటి ఇప్పుడు కార్సినోమా సర్విక్స్ దాని న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్ ఇదేంటి ఇది ఎలా ఇదేంటి ప్రిడిక్ట్ చేస్తాము. సో ఒకటో T1 T2 T3 T4 స్టేజ్లో ఉంటే ఛాన్సెస్ ఆఫ్ లింఫ్ నోడల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, సో ఎప్పుడు మనం ట్యూమర్ని ప్లస్ లింఫ్ నోడల్ని ట్రీట్ చేయాలి. సో ఈ విధమైనటువంటివన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ 1950 ఓకేనా ఆ సమయానికి సిటీ స్కాన్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది. సో అంతకుముందు ఓన్లీ రేడియోగ్రాఫ్స్, ఓన్లీ చెస్ట్ ఇదేంటి ఇప్పుడు ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటారు కదా. సో అట్లాంటి రేడియోగ్రాఫ్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉండేవి. సో ఆ రేడియోగ్రాఫ్స్ బేస్ చేసుకుని రేడియేషన్ ట్రీట్మెంట్ అంతా నడుస్తూ ఉండేది. సో కాబట్టి దెన్ సిటీ స్కాన్ ఇన్వెంట్ చేయడం జరిగిన తర్వాత ఆ సిటీ స్కాన్స్ని రేడియేషన్ ప్లానింగ్లోకి ఇదేంటి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఇదేంటి సిటీ స్కాన్స్ రావడం వల్ల ప్రాపర్గా ఇదేంటి ట్యూమర్ ఎక్కడుందో దాన్ని ఐసోలేట్ చేయడం,
దాన్ని ఇదేంటి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని మాత్రమే ఇదేంటి టార్గెట్ చేసి రేడియేషన్స్ ఇవ్వటం, తర్వాత లింఫ్ నోడ్ వే స్ప్రెడ్ ఎలా ఉంది ఏంటి, సో ఆ బ్లడ్ వెజల్స్ని ట్రేస్ చేయటం, ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి దానికి మాత్రమే రేడియేషన్ ఇవ్వటం, రెస్ట్ ఆల్ నార్మల్ టిష్యూని ఇదేంటి రేడియేషన్ పోర్టల్ నుంచి పక్కకు తీసుకురావటం. సో ఆ థింగ్స్ అన్ని డెవలప్మెంట్ అవుతూ వచ్చాయి. తర్వాత ఇప్పుడున్నటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే కనుక ఈవెన్ నవడేస్ ఉన్నటువంటి దీంట్లో ఈవెన్ రెస్పిరేటరీ మోషన్, ఓకే ఫర్ సపోజ్ ఒక స్మాల్ లంగ్ ట్యూమర్ ఉందనుకోండి, ఓకే T1 ఆర్ T2 స్టేజ్, వెరీ ఎర్లీ స్టేజ్ లంగ్ ట్యూమర్ ఉంది, నోడ్ నెగటివ్లో ఉన్నటువంటిది, అది ఇదంటే రెస్పిరేషన్తో పాటు మన ఊపిరితిత్తులు కూడా ఇదంటే శ్వాస తీసుకోవడంతో పాటు ట్యూమర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ట్యూమర్ మూవ్ అయ్యేటువంటి మూమెంట్ని కూడాను మనం ఇదేంటి ట్రాక్ చేసుకొని క్యాప్చర్ చేసుకొని ఓన్లీ స్పెసిఫిక్ ఫేజ్ ఆఫ్ రెస్పిరేషన్లోనే ఆ పర్టికులర్గా ఆ ట్యూమర్ ఆ పొజిషన్కి వచ్చినప్పుడే రేడియేషన్ బీమ్ ఆన్ అవుతుంది అనమాట. సో సచ్ ఇదేంటి అడ్వాన్సెస్. ఓకే, ఇది ఒక అడ్వాన్స్. అయితే ఇంకొక అడ్వాన్స్ ఏంటి అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇదేంటి రేడియేషన్ ఆంకాలజీలో ఇన్కల్కేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారమే మొత్తం ప్రపంచం నడుస్తూ ఉంది. ఇట్స్ గోయింగ్ టు పైప్లో వెళ్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అంటే మన హ్యూమన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా తగ్గి, సో అక్కడ కొంచెం ఏమన్నా వేరియేషన్స్ జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటుందా? లేదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంటే ఇన్ థెరపటిక్ పర్పస్ అంటే రేడియేషన్ ఆంకాలజీ పర్సేలో ఇదంటే ఇట్స్ ఇదంటే అడ్వాన్స్మెంట్ పర్కే ఉపయోగపడుతుంది, కానీ ఇదేంటి హ్యూమన్ ఎర్రర్స్ని ఇంకా తగ్గిస్తుంది. ఇదేంటి ఈవెన్ ఇదేంటి వర్క్ ఫోర్స్ని కూడా తగ్గిస్తుంది. అది ఎలాగో చెప్తాను చూడండి. సో ఇప్పుడున్నటువంటి దీంట్లో అడాప్టివ్ రేడియేషన్ అనేటువంటి ద బెస్ట్ టెక్నిక్. దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ ఇదంటే ఇంత డెవలప్మెంట్లో చాలా టెక్నిక్స్లో చాలా వరకు ఇదంటే ఇప్పుడు అడాప్టివ్ రేడియేషన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కార్సినోమా సర్విక్స్ ఉంటుంది. కార్సినోమా సర్విక్స్ అనేటువంటిది అంటే ఏంటి, యూటరస్ యొక్క ముఖద్వారం అంటాం, ఓకే, సర్విక్స్ని. అక్కడ ట్యూమర్ ఉంది, మనం దాన్ని ఇరిడియేట్ చేయాలి. సో ఏమవుతుందంటే దానికి ముందరేమో యూరినరీ బ్లాడర్ ఉంటుంది, దాని వెనకలేమో రెక్టమ్ ఉంటుంది. రెక్టమ్ అంటే ఇదంటే మన మోషన్ వెళ్ళే దారి అన్నమాట. సో ఓకే, ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఒక్కసారి చేసేది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేసేటువంటిది. ఇప్పుడు ఒక 5 వీక్స్ ఆఫ్ రేడియేషన్ ఇస్తాం. సో 5 వీక్స్ కూడాను పేషెంట్ యొక్క పొజిషన్ సేమ్గా ఉండాలి. సో అట్ ద సేమ్ టైం మనం ఇచ్చేటువంటి ఈ ఫోకస్డ్ ఇదేంటి రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్లో మనం ఓన్లీ ట్యూమర్కే ఇస్తున్నాం. సో దట్ ఇదంటే దాని ముందరున్న యూరినరీ బ్లాడర్లో కూడా యూరిన్ వాల్యూమ్ సేమ్ ఉండాలి. ఫర్ సపోజ్ ఇదేంటి ప్లానింగ్ డే రోజు ఒక 100 ml ఉందనుకోండి, సో ఆ 100 ml కన్సిస్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. సో ఈ రోజు 100 ml ఉండి నెక్స్ట్ డే 500 ml ఆఫ్ యూరిన్ ఉంది అనుకోండి, సో దట్ ఇదంటే మనం ఇచ్చేటువంటి అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వలేకపోతాం. సో ఎవ్రీడే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఇదంటే మనం ఆ 100 ml మాత్రమే ఉందా లేదా. ఫర్ సపోజ్ రెక్టంలో ఉంది, రెక్టంలో ఇదంటే బేసిక్ ప్లానింగ్ రోజు ఇదంటే పేషెంట్కి ఈవెన్ స్టూల్ పాస్ చేసుకున్న దానికి మెడిసిన్ ఇచ్చి ప్లాన్ చేస్తాం. సో అదే సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తున్నాడా లేదా. ఈవెన్ రెక్టంలో గ్యాస్ ఫిల్ అవుతుంది, ఓకే, సో ఇదేంటి ఈవెన్ స్టూల్ మ్యాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వీటన్నిటి మీద సో ఇదేంటి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి సర్విక్స్ యూటరస్ అనేటువంటిది ముందరికి వెనక్కి పైకి కిందికి ఫాల్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి అడాప్టివ్ రేడియేషన్స్లో ఏమవుతుందంటే కనుక, సో మెషిన్లో కూడాను సిటీ స్కాన్ ఉంటుంది. బేసిక్ సిటీ స్కాన్ ఒకటి ప్లాన్ చేసేది, మెషిన్లో ఇంకో సిటీ స్కాన్ ఉంటుంది, దాన్ని CBCT అంటారు, కోన్ బీమ్ సిటీ స్కాన్. సో ఈ సిటీ స్కాన్ చేసిన తర్వాత వీ కెన్ ఐడెంటిఫై అన్నమాట ట్యూమర్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది, యూరినరీ బ్లాడర్ యొక్క వాల్యూమ్ అలాగే ఉందా 100 ml, లేకుంటే రెక్టల్ వాల్యూమ్ సరిపోతుందా లేదా, ఓకేనా, మనం డ్రా చేసుకున్నటువంటిది అంటే బేస్ లైన్లో మెజర్ చేసుకున్నటువంటిది అది కరెక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే ఇరిడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఇదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే కనుక ఇమీడియట్గా ఒక 2 to 5 minutesలోనే ఇదంటే స్టిల్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇదంటే యూరినరీ బ్లాడర్లో వాల్యూమ్ పెద్దగా ఉంది, సో దట్ ఇదంటే వాల్యూమ్ ఇదంటే సర్విక్స్ అనేటువంటి పొజిషన్లో లేదు, యూటరస్ లేదు, ఈ రెక్టమ్ గ్యాస్ ఫిల్ అయింది, సో దట్ సర్విక్స్ యూటరస్ ముందుకు వాలింది, సో దట్ ఇదంటే ఇది మళ్ళీ ఆటోమేటిక్ సెగ్మెంటేషన్ కంటూరింగ్ చేసేసుకొని తర్వాత అక్కడికి డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని దెన్ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే 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 అంటే ఇప్పుడు హ్యూమన్స్ అయితే ఇట్ విల్ టేక్ డేస్. హ్యూమన్స్ అయితే కనుక అట్లీస్ట్ ఇదేంటి ఒక డే అనేటువంటిది టైం తీసుకుంటారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్కి ఇదేంటే ఇది చేయాలి అంటే అట్లీస్ట్ మళ్ళీ రీప్లానింగ్ చేయాలి అంటే కనుక అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3 to 5 hours. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇమీడియట్ గా మనం ఓకే ఆ సొల్యూషన్ అనేటువంటిది మన చేతుల్లో దొరుకుతుంది, దీన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటారు. సో ఇదంటే సచ్ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్.
అనేటువంటిది జరుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు దెన్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్? రైట్. సో అంటే హౌ మచ్ నార్మల్ టిష్యూ వీఆర్ గోయింగ్ టు ఇరిడియేట్. సో ఈ నౌ క్వశ్చనబుల్ అనమాట. Yeah. సో ఈ ఉన్నటువంటి ఈ రీసెర్చ్ డేటా తర్వాత వీటన్నిట్లలో కూడాను ఓకే, సో హౌ మచ్ వాల్యూమ్ వీఆర్ ఇరిడియేటింగ్ అనేటువంటి దాని మీదనే దెంటే రేడియేషన్ యొక్క సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో హౌ మచ్ డోస్ వీఆర్ గివింగ్ అనేటువంటి ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సచ్ ఏదంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఓకేనా, సో తో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ చాలా వరకు తక్కువ. ప్లస్ ఇది రేడియేషన్ ట్రీట్మెంట్స్ అనేటువంటివి సేఫ్ ఓకే తీసుకోవాలి. తర్వాత ఏంటంటే అది కరెక్ట్ అయిన సమయంలో తీసుకోవాలి. సార్ Okay. ఇది నార్మల్ పీపుల్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకునేటప్పుడు ఇది కొంతమంది షాక్లా ఫీల్ అవుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది షార్ట్లా ఫీల్ అవుతుంటారు అంటారు. ఎందుకు అలా అంటారు? అంటే అది మనం అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు అలాంటి ఫీల్ ఏమన్నా వస్తుందా బాడీకి ఏమన్నా? లేదండి. సో ఇదేంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి వేవ్స్ అన్నిటికీ ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే. ఏంటంటే ఆ ఫిజికల్ ప్రాపర్టీ ఆల్ వేవ్స్ ఆర్ పెయిన్లెస్. ఓకే, మీకు విజిబుల్ లైట్ రోజు తగులుతూ ఉంది, ఏమైనా పెయిన్ వచ్చిందా? లేదు. రేడియో వేవ్స్ మిమ్మల్ని తగలట్లేదా? తగులుతూ ఉంటాయి కదా, తగులుతూ ఉంటాయి. మరి పెయిన్ వచ్చిందా? లేదు. మీరు ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా? ఓకే, అల్ట్రాసోనిక్ వేవ్స్ తగులుతుండే పెయిన్ వచ్చిందా? యువి రేస్ తగిలాయి మీకు ఏమైనా పెయిన్ వచ్చిందా? మైక్రోవేవ్ రేస్ తగిలాయి ఏదైనా పెయిన్ వచ్చిందా? ఓకే. సో ఆల్ వేవ్స్ ఓకేనా దీంట్లో ఉన్నటువంటి ఇవి అరౌండ్ పెయిన్లెస్. సార్ ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కనుక ఇవి ఇమ్మీడియట్గా ఏమైనా పేషెంట్లో చేంజెస్ని తీసుకురావు. ఓకే, సో ఏంటి వేడిగా ఉండడం కానీ చల్లగా అయిపోవడం కానీ సో ఈ థింగ్స్ కూడాను ఇదంటే పేషెంట్లో జరగవు. ఓకే, సో ఏంటంటే ఈ థింగ్ పేషెంట్స్ రేడియేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెబితే దెన్ వాళ్ళు అదంటే వాళ్ళే చెప్తారనమాట, యా అదేంటి నేను అన్నెసెసరీగా అదేంటి భయపడ్డాను అని. కానీ ఒక్క విషయం మాత్రం యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా పెద్ద వాల్యూమ్ ఇరిడియేషన్ కాబట్టి అందులో లాట్ ఆఫ్ ఇదేంటి రేడియేషన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో పెరోటిడ్ గ్లాండ్స్, సెలవరీ గ్లాండ్స్, సబ్మానిపులర్ గ్లాండ్స్, తర్వాత ఇదంటే డీగ్లూటేషన్ మజిల్స్, సో ఇదంటే ముందర ఉన్నటువంటి ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్, సో ఇదంటే చాలా చాలా ఇదంటే వెరీ ఇదేంటంటే సెన్సిటివ్ ఏరియా. సో ఈ ఏరియాలో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ వస్తుంది. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది రెస్ట్ ఆల్ ఏరియాలో సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఈ ఏరియాలో కూడా వచ్చాయి. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ వెరీ హై కాబట్టి దాన్ని మనం తగ్గించలేమన్నమాట. అందులోని ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్స్ ఎక్కువ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతాయి. సో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యాయంటే సచ్ బిగ్ వాల్యూమ్ని ఇరిడియేట్ నెక్ మొత్తం ఇరిడియేట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ ఎక్కువ. రెస్ట్ ఆల్ చోట్లలో ఉన్నటువంటి నవడేస్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీకి సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ అయితే తక్కువ. కానీ ఇంకో విషయం ఏంటంటే రేడియేషన్ ఏంటంటే నేను చెప్పుకున్నాం కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఇదంటే మనం మానిటర్ చేస్తుంటాం, ఎవ్రీడే చూస్తాం పేషెంట్ని, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎవ్రీ వీక్ ఇదంటే విల్ మానిటర్ ద టాక్సిసిటీ. సో ఇదంటే ఈ టాక్సిసిటీలో ఇదంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి పేషెంట్స్కి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, సో దట్ ఏ మెడికేషన్ ఇవ్వాలి, ఈ మెడికేషన్ నుంచి ఇదేంటి ఎలా పేషెంట్ని ఇదేంటి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి బయటికి తీసుకురావాలి. సో ఇవన్నీ ఇదేంటి మానిటర్ చేస్తూనే ఇస్తాం. ఒకవేళ పేషెంట్కి సిగ్నిఫికెంట్ టాక్సిసిటీ అంటే పెరిగింది అంటే రేడియేషన్ స్టాప్ చేసి కొంచెం టైం గ్యాప్ ఇచ్చి దెన్ అగైన్ విల్ రీస్టార్ట్ అనమాట. ఓకే. సో దాని గురించి కూడాను భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. సార్ యూజువల్గా ఈ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే బెటర్ అంటారు? ఓకే, సో ఇది చాలా వ్యాస్ట్ క్వశ్చన్ అనమాట. దీనికి అదంటే ఆన్సర్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే రేడియేషన్ అనేటువంటిది లోకల్ ట్రీట్మెంట్ జస్ట్ లైక్ సర్జరీ. సో సర్జరీ చేసి ఓకేనా ట్యూమర్ మొత్తాన్ని తీసేస్తే ఎంత రిజల్ట్స్ రావాలో రేడియేషన్ వల్ల కూడాను అంతే రిజల్ట్స్ రావాలి అనేటువంటి దట్ ఈస్ ద డిక్టేట్. ఓకే, సో అందుకని అర్లీ స్టేజ్లలో ఈ ట్రీట్మెంట్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత కొంచెం లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్లో రేడియేషన్ యొక్క రోల్ ఏమిటి అంటే కనుక కొంచెం ఏంటి సర్జరీ కంటే ముందు పెట్టి ఆ బల్క్ ఆఫ్ డిసీజ్ని కొంచెం తగ్గించి తర్వాత సర్జరీ చేయడం. ఓకే. ఓకే, లేదు సర్జరీ అయిపోయింది కానీ తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఎక్కువగా ఉంది, అక్కడంటే మైక్రోస్కోపిక్ డిసీజ్ అక్కడక్కడ ఏదంటే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అటువంటి విషయంలో సర్జరీ జరిగిన తర్వాత పెడతాం. ఓకే, దాన్ని అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. ఓకే. ఓకే, సో ఆ విధంగా ఇదంటే రేడియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ పాలియేటివ్ సెట్టింగ్ అంటే స్టేజ్ 4లో కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి స్పెసిఫిక్గా బోన్స్కి చాలా ఎక్కువ డిసీజ్ పాకింది. ఓకే, సో దట్ ఇదంటే బోన్లో ఇదంటే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది.
జనరల్గా బోన్ అనేటువంటిది డల్ అవుతుంది. ఓకే, క్యాన్సర్ పాకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నార్మల్ బోన్ ఇదంటే క్యాన్సర్ సెల్ తినేస్తాయి. సో దట్ ఇదంటే బోన్ డల్ అవుతుంది. డల్ అయినంత మాత్రం అది పెయిన్ వస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం అది ఫ్రాక్చర్ కూడా అయిపోతుంది. సో ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు వెయిట్ బేరింగ్ బోన్ అనుకోండి, సో దట్ అది ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దట్ 2 కాంప్లికేషన్స్ వస్తాయి. సో కాబట్టి రేడియేషన్ అనేటువంటిది ఏమవుతుంది వస్తుందంటే కనుక అక్కడ పెయిన్ని తగ్గిస్తుంది. రెండో విషయం అక్కడ న్యూ బోన్ ఫార్మేషన్ని పెంచుతుంది. సో బోన్ స్ట్రెంత్ అవుతుంది. సో దట్ ఏంటంటే స్కెలిటల్ రిలేటెడ్ ఈవెంట్స్ అంటారు, అంటే బోన్ ఫ్రాక్చర్ అయ్యేటువంటి రిస్క్ కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఏదంటే ఈవెన్ స్టేజ్ 4లో ఒక బ్రెయినే కాదు, అది ఒక బోనే కాదు, బ్రెయిన్లో కూడా ఇస్తామన్నమాట. ఓకే, బ్రెయిన్ మెటాస్టసిస్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇదంటే స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ కొన్నిసార్లు ఇదంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, అప్పుడు హిమోస్టాటిక్ రేడియేషన్ అని ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా రేడియేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవడేస్ ఈవెన్ కొన్ని బినైన్ డిసీజెస్లో కూడా ఇస్తూ ఉన్నాం రేడియేషన్. సార్ యూజువల్గా ఈ రేడియేషన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకోవాలి అంటే అది ఎక్స్పెన్సివా? ఆ ఎక్స్పెన్సివ్ అనేటువంటిది అంటే లేదనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సో మచ్ ఆఫ్ ఇదేంటి, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ అనుకోండి, ప్రైవేట్ సెక్టార్ అనుకోండి, 2 చాలా ప్యారలల్గానే ఇదేంటి సో మచ్ ఆఫ్ ఇదేంటి అడ్వాన్స్మెంట్స్ అవైలబిలిటీకి తీసుకొచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి రీజనల్ క్యాన్సర్ సెంటర్స్లో కావచ్చు, తర్వాత ఇదేంటే అదర్ ట్రస్ట్ హాస్పిటల్స్ కావచ్చు, సో వీటిలో కూడాను ఇదేంటే దే ఆర్ అంటే అఫోర్డబుల్ ప్రైస్కి ట్రీట్మెంట్ ఉంది. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడాను మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్సూరెన్సెస్. ఓకే, అదర్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, సిజిహెచ్ఎస్, సిహెచ్ఎస్, వీటిలో కూడా చాలా ఉన్నాయి. సో ఆల్ థింగ్స్లో కూడాను అఫోర్డబిలిటీ ఉండాలి అనేటువంటిది ఏం లేదు. సో అదేంటి దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. సో అంటే బేస్డ్గా అందరికీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా, మరీ అంత హై కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమీ కాదు. సో ఐఎంఆర్టీ అనేటువంటిది ద బేసిక్ అంటే అయిపోయింది ఇప్పుడు నవడేస్లో. ఓకేనా, ఇంతకుముందు 3D-CRTతో రేడియేట్ చేసేవాళ్ళము. సో అదంటే ఐఎంఆర్టీ తర్వాత ఇంకా చాలా అదంటే ర్యాపిడ్ ఆర్వీమ్యాట్ అని, ఐజీఆర్టీ అని, ఐజీ అడాప్టివ్ రేడియేషన్ అని, స్పెసిఫిక్గా కొన్ని చోట్ల బ్రెయిన్లో స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీస్ అని ఎస్ఆర్ఎస్ అంటారు. తర్వాత బాడీలో స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని. సో ఇదంటే అట్లా సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ టెక్నిక్ని బట్టి ఇదేంటి దాని యొక్క ఛార్జ్ ఉంటుంది. కానీ సో అదేంటి ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఇదేంటి ఒకటే ఛార్జ్ అనేటువంటిది కూడా ఉండదు. ఓకే ఓకే, సో అది విషయం. అంటే అఫోర్డబులే ఉంది ఇప్పటికైతే, ఇదేంటి నాన్ అఫోర్డబుల్ అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే రేడియేషన్లో ఇవన్నీ కూడాను ఎక్స్రేతో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఇంకా ఎక్స్రే కాకుండా అదర్ చార్జ్డ్ పార్టికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ప్రోటాన్స్, ఓకేనా, మన ఇండియాలో ఓన్లీ 2 ప్రోటాన్ సెంటర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి అపోలో చెన్నైలో వాళ్ళ దగ్గర ప్రోటాన్ సెంటర్ ఉంది, ఇంకోటి టాటా వాళ్ళ దగ్గర బాంబేలో ఒకటి ఉంది అనమాట. సో వెరీ రీసెంట్ లాస్ట్ ఇయరే ప్రోటాన్ సెంటర్ స్టార్ట్ అయింది బాంబేలో, టాటా వాళ్ళది. ఓకే, 2018లో స్టార్ట్ అయింది చెన్నైలో. ఈ ప్రోటాన్ థెరపీ ట్రీట్మెంట్స్ చాలా వెరీ స్పెసిఫిక్ పేషెంట్స్కి ఓకేనా రికమెండేషన్స్ ఉంటాయి. ఇవి కాస్ట్లీ ట్రీట్మెంట్స్. ఓకేనా, ఒక పేషెంట్కి ఇదే ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంట్ అంటే కనుక ఇదేంటి ఫోటాన్ బేస్డ్ ట్రీట్మెంట్ అయితే ఒక ఇదేంటి 3 to 5 lakhs అయ్యింది అనుకోండి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయినా. అదే సేమ్ ఇదేంటి ప్రోటాన్తో ఇవ్వాలి అంటే కనుక అరౌండ్ ఓకేనా 30 lakhs వరకు అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్ తప్ప ఫోటాన్ అనేటువంటిది అందరికీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. ఓకే సార్, యూజువల్గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ రేడియేషన్స్ గురించి వచ్చే అంటే ట్రీట్మెంట్ కోసం వస్తున్న వాళ్ళకు సో యాజ్ ఏ డాక్టర్గా మీరు ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఫస్ట్ ఇదంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏది ట్రూత్ ఏది ఫాల్స్ అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. రైట్, ఓకేనా, సో మచ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఇదేంటంటే దాని గురించి ఇదేంటి ఇప్పుడు కోవిడ్లో ఏం జరిగింది, సో కోవిడ్లో ఇదంటే సో మచ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ఓకేనా, అసలు ఇదంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, అసలు ఇదంటే ఏవేవో నాన్సెన్స్ అంతా చేశారు. ఓకే, సో కానీ ఇదంటే ఒక స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ గైడ్ లైన్ ప్లస్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ రావడానికి కొంచెం టైం పట్టింది. అలాగే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాన్సర్ మీద చాలా ఎక్కువ ఉంది. సో ఆ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల పేషెంట్స్ ఇదంటే చాలా భయపడిపోయి సతమతం అయిపోయి తర్వాత ఇదేంటి ఎప్పుడు తీసుకోవాలా వద్దా, ఓకే దీని మీద సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా ఎక్కువ ఉంటుందేమో, ఇది తీసుకుంటే ఏదంటే నేను ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే ఎక్కువ బతుకుతానేమో అనేటువంటి ఇదంటే అపోహలు. ఫస్ట్ అసలు అంటే క్యాన్సర్ వచ్చిందని యాక్సెప్ట్ చేసేటువంటిదే
ఫస్ట్ ఇదేంటి కొంచెం టైం పడుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్కి ఇదేంటి కోపప్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఆ ట్రీట్మెంట్ కోపప్ అవ్వడంలో రేడియేషన్ అంటే ఇంకా భయపడేటువంటి ఛాన్సెస్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇదేంటి మనం వాళ్ళకి ఇదేంటి వాళ్ళ యొక్క స్టేజ్, తర్వాత వాళ్ళ యొక్క స్థితి, ఇదేంటి అదర్ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఇస్తాం అనమాట. ఏం పర్వాలేదు, మీకు ఇదేంటి మేము ఉన్నాం, తర్వాత ఇదేంటి ఈ జబ్బుకి ఇదేంటి ఈ ట్రీట్మెంట్ మనకు అవైలబిలిటీలో ఉంది. సో ఇదేంటి మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇదేంటి ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఉంటుంది, మనం ఈ విధంగా ఓవర్కమ్ అవుతాం. దెన్ ఇదంటే మీ యొక్క సర్వైవల్ కూడా ఇలా పెరుగుతుంది. ఒక్కొక్కసారి చాలా వరకు పేషెంట్స్ భయపడతారని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్, అటెండర్స్ వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లోకి వస్తారు. సో పేషెంట్ని ఇదేంటి బయట కూర్చోబెడతారు. బట్ ఇదంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఇదంటే పేషెంట్ని కూడాను ఇదంటే ఇన్వాల్వ్ చేస్తే, సో ఇదంటే ఇన్ ఏ స్మూదర్ వే, సో ఇదంటే ఇన్వాల్వ్ చేస్తే పేషెంట్ కూడా ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ ఇదంటే తనకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడాను ఈజీగా అదేంటి ఓపెన్ అప్ అవ్వడం జరుగుతుంది డాక్టర్కి. సో ఇదంటే ఇట్ విల్ బి ఏదంటే ఇంకా బెటర్గా ఇదంటే మనం పేషెంట్ యొక్క అదేంటి ఇబ్బందులు తెలుసుకోగలగడానికి ఈజీ అవుతుంది. ఇట్ వాస్ నైస్ సార్. మెయిన్గా అయితే ఈ రేడియేషన్ అనేది సర్జరీ ప్రాసెస్కి వెళ్ళక ముందు మనం అయితే అంటే అక్కడికి వెళ్ళక ముందే దీన్ని క్యూర్ చేసే పద్ధతులుగా మనం అనుకోవచ్చు. లేదు అంటే ఇదంటే చూడండి, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇవి 3 పిల్లర్స్ లాంటి ట్రీట్మెంట్స్. ఓకేనా, సర్జరీ, రేడియేషన్ అండ్ సిస్టమిక్ థెరపీ. ఓకే, సిస్టమిక్ థెరపీ అంటే కీమోథెరపీ కావచ్చు, తర్వాత హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, రీసెంట్ ఇమ్యూనోథెరపీస్, ఇవన్నీ 3 పిల్లర్ లాంటి ట్రీట్మెంట్స్. ఓకే, సో ఇదంటే అంటే ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ జర్నీలో సర్జరీ అవసరం పడుతుంది, రేడియేషన్ అవసరం పడుతుంది, కీమోథెరపీ కూడా. సో ఇదేంటి అలాగని చెప్పి ఏదో ఒక ట్రీట్మెంట్ మొడాలిటీలోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోవాలంటే వెరీ ఎర్లీ స్టేజ్, ఓకే, స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉండాలి. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిఏ గ్లాటిస్ ఉంది. సిఏ గ్లాటిస్ అంటే వోకల్ కార్డ్స్కి వచ్చేటువంటి మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్. సో అది చాలా వరకు స్టేజ్ 1 స్టేజ్లోనే బయటపడుతుంది, స్టేజ్ 1 స్టేజ్ 2లోనే బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి సర్జరీ చేసేసేస్తే వాయిస్ మొత్తం పోతుంది. ఓకే, అదే సేమ్ రేడియేషన్ పెట్టి వాయిస్ని ప్రిజర్వ్ చేస్తాం. ఓకే, సో ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి, అర్థమైంది. సో ఆ విధంగా ఇదేంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒకదాన్ని ఇంకోటి సపోర్ట్ చేసుకునేటువంటి విధానంలో ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఓన్లీ సింగిల్ మొడాలిటీయే ట్రీట్మెంట్ అయ్యేటువంటిదే ఉండదు అనమాట. అందుకని ఈ 3 పిల్లర్స్ లాంటివి ట్రీట్మెంట్కి, క్యాన్సర్ పేషెంట్కి. సో ఈ 3 పిల్లర్స్లో ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఫస్ట్ ఏది యూజ్ చేసుకోవాలి, సెకండ్ ఏది యూజ్ చేసుకోవాలి, థర్డ్ ఏది యూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఈ సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రతి ఒక్క పేషెంట్కి వెరీ వెరీ స్పెసిఫిక్గా ఉంటాయి. అందరూ ఒకే కాదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇదంటే పర్సనలైజ్డ్ అంటే ఫిట్ ఫర్ దట్ పేషెంట్ ఓన్లీ. సో ఆ వే ఆఫ్ అదంటే ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి రేడియేషన్ ఒకటి ట్రీట్మెంట్ కాదు, సర్జరీ ఒకటి ట్రీట్మెంట్ కాదు, సిస్టమిక్ థెరపీ ఒకటి ట్రీట్మెంట్ కాదు. సో ఇదంటే ఇవన్నీ కూడా సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో, సో ఇవన్నీ 3 పిల్లర్ లాంటివి. సో ఇదంటే వీటిలో ఏది ఎప్పుడు, ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి, థర్డ్ ఏది పెట్టాలి. ఓకేనా, ఇవి ట్యూమర్ యొక్క తత్వం, ట్యూమర్ ఏ ట్యూమర్ ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, సో దీని యొక్క బయాలజీ ఏంటి. ఓకే, ఈ రీసెంట్గా కొన్ని ఇదేంటి ఈవెన్ ట్యూమర్ యొక్క బయాలజీస్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇంకోటి ఇదేంటి టార్గెటెడ్ HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని. సో ఇవన్నీ నెగిటివ్ ఉంటే కనుక ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని. సో ఈ విధంగా అంటే బయాలజికల్ క్లాసిఫికేషన్స్ కూడా వచ్చాయి కొన్ని. ఓకే, సో వీటికి తగినట్టుగా కూడా ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ విధమైనటువంటి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఈరోజు అవైలబిలిటీలో ఉంది. సో కాబట్టి ఏ ఒక్క మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది సింగిల్ మొడాలిటీ ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్ సఫిషియంట్ అనేటువంటి విషయం మనం చెప్పడానికి లేదు. అది పేషెంట్ని బట్టి మారిపోతూ, పేషెంట్ని డిసీజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో అందరికీ యూనివర్సల్ కాదు. సార్ యాక్చువల్గా రష్యా వాళ్ళు క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కనుక్కున్నామని చెప్పేసి ఏదో అంటూ ఉన్నారు. సో అది నిజమేనా? క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కనుక్కున్నారా? ఇట్స్ ఇప్పుడు అదేంటంటే చెప్పడం అదేంటి ఎలా అంటే ఇట్స్ కామన్గా అడిగే క్వశ్చన్. ప్రతి పేషెంట్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చినటువంటి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారు, అటెండర్స్ కూడా అడుగుతారు, సార్ రష్యాలో క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నారు కదా, సో ఆ వ్యాక్సిన్ మనకి ఏమైనా యూజ్ అవుద్దా, సో దట్ ఇదంటే ఒకవేళ యూజ్ అయితే ఇదంటే మీరు తెప్పించగలుగుతారా. సో ఇవి చాలా కామన్ క్వశ్చన్స్ ఇవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్స్ని బ్రాడ్గా ఇదంటే 2 టైప్స్గా డివిజన్ చేస్తారండి. ఓకే, బ్రాడ్గా. సో ఫస్ట్ వచ్చేసి ప్రివెంటివ్ వ్యాక్సిన్, రెండోది థెరపటిక్ వ్యాక్సిన్. ప్రివెంటివ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే క్యాన్సర్ రాకమునిపే, ఓకే, సో దట్ ఇదంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్కి రాకోకుండా మనం
వ్యాక్సిన్ తీసుకోవటం. జస్ట్ లైక్ ఇప్పుడు ఇదేంటి బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నాం, ఓకేనా, డిపిటీ వ్యాక్సిన్ తీసుకున్నాం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో వచ్చేస్తున్నాయి. సో అటువంటి వ్యాక్సిన్స్ అనమాట. అటువంటి వ్యాక్సిన్ కింద వచ్చేసి హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఓకే. రెండోది హెచ్పివి వ్యాక్సిన్. ఓకే. సో ఇప్పుడు చాలా రీసెంట్గా లాస్ట్ ఇయరే గవర్నమెంట్ ఇదేంటి ఈవెన్ అప్రూవల్ చేసింది. 9 to 14 years ఉన్న పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ 2 doses అని, తర్వాత ఇదేంటి 14 నుంచి 23 years 24 years ఉన్నటువంటి వాళ్ళకి 3 doses అనేటువంటి విషయం హెచ్పివి వ్యాక్సిన్. హెపటైటిస్ బి వైరస్ రిలేటెడ్ అది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో అదంటే ఆ వ్యాక్సిన్ అనేటువంటిది యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో వచ్చేసింది ఇప్పుడు. సో 0 dose, ఓకేనా, 6 తర్వాత 10 14 అని చెప్పేసి అంటే అవి కూడా ఉన్నాయి, ఈవెన్ అడల్ట్ కూడా ఉన్నాయి. సో అదంటే దట్స్ అ డిఫరెన్స్. దోస్ ఆర్ ప్రివెంటివ్. ఓకే. సో ఇప్పుడు ఈ హెచ్పివి అనేటువంటిది ఏ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అంటే కనుక సో మెనీ. మోస్ట్ కామన్గా వచ్చేటువంటిది ఫీమేల్స్లో వచ్చేటువంటి సర్వైకల్ క్యాన్సర్. ఓకేనా. సో అది ఆ హెచ్పివి వైరస్లో కూడా డిఫరెంట్ అదంటే సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు 2 సబ్ టైప్లకు మాత్రమే ఇదంటే అగెనెస్ట్గా వర్క్ చేసి దాన్ని బైవాలెంట్ అని, తర్వాత 4 సబ్ టైప్స్కి అగెనెస్ట్గా వర్క్ చేసేటువంటి క్వాడ్రివాలెంట్ అని, ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్ నానో వ్యాలెంట్ 9 సబ్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరసెస్కి అగెనెస్ట్గా వర్క్ చేసేటువంటి వ్యాక్సిన్. ఓకే. సో ఆ విధంగా ఇదేంటి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సర్వైకల్ క్యాన్సరే కాదు, ఈవెన్ మెనీ క్యాన్సర్స్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మేల్స్లో కూడాను రికమెండెడ్ వ్యాక్సిన్, ఓకేనా. మేల్స్లో ఇదేంటి యానల్ కెనాల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్స్, ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ, ఓరోఫెరింజియల్, హైపోఫెరింజియల్ క్యాన్సర్స్. సో వీటన్నిటిని కూడాను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అందుకని సో మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి రికమెండెడ్. సో ఇవి ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. ఓకే. నెక్స్ట్ ఇదంటే థెరపటిక్ వ్యాక్సిన్స్. సో థెరపటిక్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే కనుక సో ఆల్రెడీ క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్కి ఇచ్చేటువంటి అనమాట. సో అది ఇండివిజువల్ పర్సనలైజ్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్స్ అనేటువంటిది ఇట్ స్టిల్ చాలా రీసెర్చ్ ఓకే లెవెల్లోనే ఉన్నాయి, స్టిల్ అండర్ రీసెర్చ్ లెవెల్. సో ఇప్పుడు ఏదైతే రష్యా వాళ్ళు ఇదేంటి డిక్లేర్ చేశారో ఇట్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, అది ఇదేంటి పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ అనమాట. సో అదేంటంటే ఏంటి పేషెంట్స్ యొక్క ట్యూమర్ సెల్స్లోని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి యాంటీజెన్స్గా అగెనెస్ట్గా ఇదంటే యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయటం, అదొక టైపు. ఇంకొకటి వచ్చేసి క్యాన్సర్ సెల్స్ని ఇదేంటి వ్యాక్సిన్ తీసుకొని వాటిని ఇదేంటి మన పేషెంట్ యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీకి ఇదేంటి బూస్టప్ చేసేటువంటి వ్యాక్సిన్స్. సో ఇదంటే ఈ రకంగా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ స్టిల్ ఇదేంటి రీసెర్చ్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే. నాట్ ఇంటూ ఇదేంటే క్లినికల్ ప్రాక్టీస్. ఓకే. క్లినికల్ ప్రాక్టీస్ లెవెల్లోకి ఇంకా రాలేదు. ఓకే. ఇన్ జనరలైజేషన్ చేసేదాన్ని ఇది చాలా కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. చాలా వరకు ఇదంటే మిస్ఇన్ఫర్మేషన్, అది నాట్ ఎట్ ఏదంటే ఇంటూ ద క్లినికల్ ప్రాక్టీస్. రొటీన్ ప్రాక్టీస్లోకి ఇంకా రాలేదు. రొటీన్ ప్రాక్టీస్లో ఉన్నటువంటివి ఇవి మాత్రమే. సార్ యూజువల్గా ఒక వ్యాక్సిన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లినికల్ ట్రయల్స్ అనేది కంప్లీట్ చేసుకొని రావాలి అని అంటే ఇట్స్ టేక్ మెనీ ఇయర్స్ అని కూడా మేము ఒకసారి విన్నాం. Yes. సో ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, అబ్సల్యూట్లీ. ఈవెన్ ఒక వ్యాక్సిన్ అనే కాదు, ఇదంటే ఏ డ్రగ్ అయినా కూడా. సో ఓకేనా, అది ఒక డ్రగ్స్ అనేటువంటి డిఫరెంట్గా నడుస్తాయి, వ్యాక్సిన్స్ అనేవి డిఫరెంట్గా ట్రయల్స్ నడుస్తాయి. వీటిలో అదంటే phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఉంటాయి. ఓకేనా, దాంట్లో కూడాను. సో phase 1 ట్రయల్స్లో అదేంటి దాని యొక్క ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ యొక్క సేఫ్టీ, సో అసలు ఇదేంటి వీటిని చెక్ చేయడం జరుగుతుంది, సేఫ్టీ, దాని యొక్క టాక్సిసిటీ. తర్వాత ఇదేంటి స్టాండర్డ్ ట్రీట్మెంట్తో ఈ ట్రీట్మెంట్ని కంపారిజన్ చేయటం. సో దాన్ని ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ అంటారనమాట. అవి phase 2లో అయినా చేస్తారు, phase 3లో అయినా చేస్తారు. దెన్ అవన్నీ అప్రూవ్ అయిన తర్వాత దెన్ ఇదేంటి ఈ అథెంటికేటెడ్ అదంటే బాడీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు యూఎస్లో FDA అంటారు కదా, సో ఆ విధంగా ఇండియాలో కూడా. సో ఇదేంటి ఆ బాడీస్ దెన్ అప్రూవ్ చేసి దెన్ క్లినికల్ ప్రాక్టీస్ లైక్ వస్తాయి, రొటీన్ అదంటే మార్కెట్ లైక్. సో అదంటే ఇవి చాలా వెరీ హ్యూజ్ టైం తీసుకునేటువంటివి అనమాట. ఈవెన్ వ్యాక్సిన్స్ కూడాను అలాగే. సో ఓకే, ఇవన్నీ ఇదేంటి ఆల్ మెడిసిన్స్ ఇప్పుడు నవడేస్ ఏదైతే డాక్టర్స్ అంటే అలోపతిక్ డాక్టర్స్ యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయో ఈ మెడిసిన్స్ అన్నీ కూడాను ఆ ట్రయల్స్ ఫుల్ఫిల్గా పూర్తి చేసుకొని తర్వాత మార్కెట్లోకి వచ్చినటువంటి. ఓకే. సో దట్ ఇదేంటంటే ప్రతిదీ కూడా దాని యొక్క సేఫ్టీ లెవెల్, దాని యొక్క టాక్సిసిటీ ప్రొఫైల్, దాని స్టాండర్డ్ ట్రీట్మెంట్తో కంపారిజన్ చేసి స్టాండర్డ్ ట్రీట్మెంట్ కంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో బెటర్మెంట్ చూపించినప్పుడు మాత్రమే అది ట్రీట్మెంట్ అవుతుంది, లేకుంటే అది ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే. సో ఈ థింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అదే వ్యాక్సిన్ అనుకుంటే వ్యాక్సిన్ అనేటువంటిది ఇదంటే ఇప్పుడు ప్రివెంటబుల్ అదంటే ఈ వ్యాక్సిన్ అన్నాను. సో దట్ ఇదంటే ఇది ఎంతమంది ఈ వ్యాక్సిన్ అనేటువంటి ఒక 100 మందికి వేస్తే ఎంతమందికి క్యాన్సర్ రాకుండా ఇది ఆపుతుంది. ఓకే. సో ఈ వ్యాక్సిన్ వేయటం వల్ల క్యాన్సర్ వచ్చి చనిపోయేటువంటి మోర్టాలిటీ ఎంతవరకు తగ్గింది. సో ఇవన్నీ మెజరబుల్ థింగ్స్ అనమాట. సో ఈ మెజరబుల్ థింగ్స్ అన్నిటిని ఆలోచించుకున్న తర్వాత ఇఫ్ ఇట్ హ్యాస్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు
మార్కెట్. అంటే ఈ లెక్కను చూసుకుంటూ ఉంటే ఒక ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు అందుబాటులోకి రావాలి అని అంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మనం వింటూ ఉన్నది కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టే. ఎస్ ఓకే, స్టిల్ అండర్ క్లినికల్ స్టడీస్. ఓకేనా, ఓకే నాట్ ఇట్ ఇంటూ క్లినికల్ మార్కెట్ అనమాట, రొటీన్ యూజ్ కాదు. ఓకే సార్. సో నైస్ సార్. అండ్ సో వ్యాక్సిన్స్ గురించినా కానీ అండ్ యూజువల్గా రేడియేషన్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.